మీనాలో ఉండే ఒక గడుసుతనం, కొంచెం ఆట పట్టించే తత్వం, అది మీ నిజ జీవితంలో కూడా కొంత మీలో ఉంది అని అంటుంటారు. మీరు కృష్ణ గారిని అలా ఆట పట్టించే సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కృష్ణ గారు మీరే చెప్పాలి బహుశా. అవునా? సో ఒకటి రెండు సందర్భాలు ఏమన్నా? రెండు సందర్భాలు. ఆయనకి ఒక మంచి కారు, బెంజ్ కారు కొనేయాలా అని ఒక కోరుకునేది నాకు. అది చెప్తే ఒప్పుకోరు. ఎందుకు? అది ఉంది కదా కారు, అవన్నీ కార్లే కదా, మామూలుగా డ్రెస్సులు ఎంతో కార్లు అంతా, ఆయనకి కార్లు ఉన్నాయి కదా అంతే కదా అంటారు. అందుకోసం నేను చెప్పకుండా 1 month ప్లాన్ చేసి కరెక్ట్గా బర్త్డే రోజున ఆ కారు వచ్చి ఇక్కడ విత్ డెకరేషన్ నిలబడింది. నిలబడితే కీస్ ఇస్తే ఎవరిది ఈ కారు అన్నారు. అంటే మనదంటే ఎప్పుడు కొన్నావు అంటే, అది కొనాలంటే 1 month టైం పడుతుంది. ఇక్కడ నుంచి లెటర్స్ పోయి అది వచ్చి అది కరెక్ట్గా ఆ రోజు రావాలని టెన్షన్ పడ్డాను అనమాట. కరెక్ట్ అదొక పెద్ద ఇది. అలాగే దీపావళిలో ఆయన పెద్దగా టపాసులు కాల్చడం ఇష్టం ఉండదు, నాకేమో చాలా ఎక్కువ ఇష్టం. అందుకోసం కొంచెం సేపు అయినా అక్కడ ఉండేటట్టు ప్రార్థిస్తాను. కృష్ణ గారు, మీరు విజయ నిర్మల గారిని అంటే ఇంట్లో ఇద్దరు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు సినిమా ఇండస్ట్రీ వరకు. ఇంట్లో ప్రొడ్యూసర్ ఎవరు అంటే డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరు, డైరెక్టర్ ఎవరు అంటే డెసిషన్స్ తీసుకునేది ఎవరు? రెండు ఆవిడే, మీరేనా? మీరు ఎప్పుడైనా విజయ నిర్మల గారిని ఆట పట్టించిన సందర్భాలు కానీ లేక? లేదు. ఇప్పుడు చాలా అమాయకంగా కనిపిస్తారు కృష్ణ గారు. మీ సహజ తత్వం కూడా అంతే అని అనిపిస్తుంటుంది ఫ్యాన్స్కి చూసినప్పుడు. వెరీ సాఫ్ట్ స్పోకెన్ అండ్ ఇన్నోసెంట్. కోపం వస్తే మటుకు చాలా కోపం వస్తుంటుంది. చాలా కోపం రానంత వరకు ఓకే. కోపం వచ్చిందంటే ఇక ఎవరైనా సరే కసరేయడమే. కృష్ణ గారు, విజయ నిర్మల గారిని చూసినప్పుడు ఆవిడ మీద చిత్రీకరించిన ఏ పాట మీకు గుర్తొస్తుంటుంది? వస్తాడు నా రాజు గుర్తొస్తుంటుంది. అదే తన లైఫ్లో సూపర్ హిట్ సాంగ్. అండ్ కృష్ణ గారిని చూసినప్పుడు మీకే పాట గుర్తొస్తుంటుంది? చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. నాకు చాలా పాటలు ఇష్టం కృష్ణ గారితో, అన్ని పాటలు నాకు ఇష్టం. సాక్షిలో పాటలు మరీ ఇష్టం. అది చాలా మంచి పాటలు ఉన్నాయి అందులో. అమ్మ కడుపు చల్లగా ఒకటి, తర్వాత ఇంకో సాంగ్ ఒకటి. ఇలాగ సాక్షిలో న్యాచురల్గా యాక్ట్ చేసాం. అది ఒకళ్ళకొకళ్ళు ఇష్టం వల్ల ఏమో తెలియదు, చాలా న్యాచురల్గా యాక్ట్ చేసాం. బాపు గారు కూడా అలా ఎంకరేజ్ చేశారు. కృష్ణ గారి కెరియర్లో చాలామంది మీరు కాకుండా ఇతర హీరోయిన్స్ కూడా నటించారు. వారితో నటించేటప్పుడు అఫ్కోర్స్ మీరు చెప్పారు ఇందాకే, కృష్ణ గారు తలదించుకుని తల ఉంచుకుని ఇలాగా చాలా నమ్రతతో లేడీస్ని అంత రెస్పెక్ట్తో ట్రీట్ చేశారు. మీరు ఎప్పుడు ఒక స్త్రీగా, ఒక అర్ధాంగిగా ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి బాధపడి లేకపోతే అలా సందర్భాలు ఏం రాలేదు? ఎందుకంటే డైరెక్టర్గా నేను సెట్కి వెళ్ళిన తర్వాత నేనే యాక్ట్ చేయించాలి, తప్పదు కదా. ఆ సెట్లో ఉన్నంత వరకు నేను డైరెక్టర్, హీరోయిన్ అంతవరకే నేను ఆలోచిస్తాను. ఆ తర్వాత ఇక ఏంటి ఎలా దగ్గరగా తీసుకుంటా, అంటే దూరంగా ఉన్ని అట్లా తీస్తే సినిమా ఆడేది కాదు. నరేష్ ఫస్ట్ పిక్చరు ఊటీలో తీస్తున్నాం, టబ్లో హీరోయిన్తో కలిసి ఉండాలి, నన్ను బయటకు వెళ్ళిపోమంటాడు. అరే నేను కదా చెప్తున్నాను ఆ షాట్ నువ్వు చెయ్యి అంటే, మమ్మీ మీరు బయటకు వెళ్ళండి అంటాడు. నేను వెళ్ళను, నా ఎదురుగానే చేస్తేనే తర్వాత నువ్వు బాగా చేస్తావు నువ్వు అని ఒప్పించి చేయించాను అనమాట. అలాగే నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆడాల మగవాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అని పట్టించుకోను. కృష్ణ గారు, విజయ నిర్మల గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు మీకు స్వేచ్ఛనిచ్చారని మీరు అనుకుంటారు యాజ్ అ డైరెక్టర్? ఫుల్గా తను ఏం కావాలో ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి చెప్పి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తుంది, రిస్ట్రిక్షన్స్ ఉండవు.